ఛానల్ లతిక స్టోరీస్. మీకు నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ స్టోరీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇషిక నవ్వుతూ అశోక్ని గట్టిగా హత్తుకుంటుంది. అశోక్ కూడా ఇషిక చుట్టూ చేతులు బిగిస్తూ తనలో పొదువుకుంటాడు. ఇద్దరు అలా చాలాసేపు అక్కడే కూర్చుని ఉంటారు. అశోక్ ఫోన్ తీసి మేట్కి వేడి పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి తీసుకురా అని చెప్తాడు. మేడ్ పాలు తీసుకొచ్చి ఇచ్చి బయటకి వెళ్ళిపోతుంది. ఇషిక పాల గ్లాస్ చూసి ముఖం వికారంగా పెట్టి ఇప్పుడు మళ్ళీ పాల అన్నట్టు చూస్తుంది. అశోక్ కళ్ళతోనే తాగు అన్నట్టు చూస్తాడు. ఆ చూపుల్ని తట్టుకోలేక ఇషిక గబగబా పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి చూస్తే అశోక్ బాల్కనీలో స్మోక్ చేస్తూ నిలబడతాడు. అది చూసిన ఇషిక వెంటనే బాల్కనీలోకి వెళ్ళి అశోక్ నోట్లో ఉన్న సిగరెట్ లాగి కింద పడేస్తుంది. అశోక్ మళ్ళీ జేబులోంచి ఇంకో సిగరెట్ తీసి వెలిగిస్తాడు. ఇషిక మళ్ళీ తీసి పడేయాలని ముందుకు వస్తుంది. కానీ ఈసారి అశోక్ కళ్ళల్లో కనిపించిన కోపం చూసి అక్కడే ఆగిపోతుంది. వెంటనే అశోక్ ఫేస్లో కార్నర్ స్మైల్ వస్తుంది. ఇషిక కొంచెం సేపు మౌనంగా నిలబడి మెల్లగా మానేయొచ్చు కదా సార్ అంటుంది. అశోక్ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన మీదకి లాగుతాడు. ఇషిక కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అశోక్ మానేస్తే ఏమిస్తావు అని కొంటెగా అడుగుతాడు. ఇషిక అతని ఛాతీ మీద చేతులు పెట్టి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు సార్ ప్లీజ్ అంటుంది. అశోక్ ఇషిక నడుం మీద చేతిని బిగిస్తూ తనని వెనక్కి బెండ్ చేసి తన నెక్ మీద కిస్ చేస్తూ తన మెడవంపుల్లో పెదవులతో తడి అద్దుతాడు. ఇషిక వాళ్ళు జీవమంటుంది ఒక్కసారిగా. ఐ వాంట్ యువర్ టేస్టీ లిప్స్ అని అనగానే ఇషిక గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అవుతుంది. సార్ ఇప్పుడు నాకు ఊపిరాడలేదు మళ్ళీనా అని ఏడుపు ముఖం పెడుతుంది. అశోక్ ఇషిక క్రయింగ్ ఫేస్ చూస్తూ నవ్వాపుకుంటూ ఇప్పుడే ఇలా అంటున్నావు మరి పెళ్ళయ్యాక ఎలా భరిస్తావు అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. ఇషిక అలవోకగా అదేం పెద్ద కష్టం కాదులేండి సార్ అంటూనే ఒక్కసారిగా అశోక్ ఏమన్నాడో ఆ మాటతో షాక్గా కళ్ళను పెద్దవిగా తెరిచి అశోక్ వైపు చూస్తూ సార్ మీరేమన్నారు పెళ్ళా అని అడుగుతుంది. అశోక్ చిరునవ్వుతో అవును బేబీ రెడీ ఫర్ దట్ అంటాడు. ఇషిక కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం రెండు కలిసిపోతాయి. సార్ ఇది కలనా నిజమా అని నమ్మలేనట్టుంది. అశోక్ మళ్ళీ ఇషిక నడుం మీద గిల్లుతాడు. ఇషిక నడుం రుద్దుకుంటూ అయితే ఇది నిజమే అంటూ ఇషిక ముఖం వెలిగిపోతుంది. ఆనందంగా అతన్ని హక్ చేసుకుంటుంది. అశోక్ ఇషికాని తన ఒడిలో సర్దుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉన్న ఆమె పెదవులు
ఊరిస్తుంటే వాటిని అందుకుంటాడు. చాలా సున్నితంగా తన పెదాలు తనివి తీర కిస్ చేసి వదిలి ఇషిక కళ్ళల్లోకి చూస్తాడు. ఇషిక ఆ చూపులోనే కరిగిపోతూ, సార్ ఎప్పుడు పెళ్ళి అని అడుగుతుంది. అశోక్ ఆమెని తనలోకి చుట్టేసుకుని, ముందు నువ్వు పూర్తిగా కుదుటపడాలి బేబీ. ఇషిక చిన్నపిల్లల, సార్ నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేను చాలా బాగున్నాను అంటుంది. అశోక్ ఆమె తల మీద ఒకటి పీకి, నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో, నేను చూసుకుంటాను. ఇషిక అశోక్ చేయిని గట్టిగా చుట్టేసుకొని అతని ఛాతీ మీద తల పెట్టుకుంటూ, సార్ ఇలానే ఈ జీవితం మొత్తం మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది. మీరు పెళ్ళికి ఒప్పుకోవడం నిజంగా ఓ డ్రీమ్లా అనిపిస్తుంది. దానికి అశోక్ చిన్నగా నవ్వి, నిజమే ఇషి, అమ్మాయిలంటేనే చిరాకు పడే నేను నిన్నెలా నా దగ్గర పెట్టుకున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇషిక ఆ మాటలు వింటూనే తెలియకుండా నిద్రలోకి జారుకుంటుంది. అశోక్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నిద్రపోతున్న ఆమె ముఖాన్ని కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉంటాడు. తన వెచ్చని కౌగిలిలో ఆ ప్రశాంతతతో అశోక్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఇక్కడ మీరా అభికి డిన్నర్ తినిపించి టాబ్లెట్స్ వేయించి పాలు వేడి చేసి, అభి ఈ పాలు తాగి పడుకో అంటుంది. కానీ అభి కొంచెం అసౌకర్యంగా ఉండడం మీరాకు తెలుస్తుంది. ఆమె కంగారుగా, ఏమైంది అభి, ఎందుకు ఇలా ఉన్నావు? దానికి అభి కాస్త గట్టిగా, అమ్మని పిలువు, నేను స్నానం చేయాలి అంటాడు. మీరా చిన్నగా నవ్వుతూ, అయ్యో అందుకు ఆంటీ ఎందుకు అభి, నేనున్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను పద అంటుంది. అది విన్న అభి చిరాకుతో, ఏం అవసరం లేదు, ఇవన్నీ చేసి నన్ను నీ మాయలో పడేద్దామని అనుకుంటున్నావు కదా అని గట్టిగా అంటాడు. మీరా అభి మాటలు వింటూ కాస్త బాధపడినా, అభి నువ్వు ఒప్పుకోకపోయినా నేను నీ భార్యనే, నీ బాధ్యత నేను తీసుకోవడం తప్పేం కాదు, దయచేసి గొడవ చేయకు, ఈ టైంలో ఆంటీని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ మాటలకు అభి దగ్గర ఏ సమాధానం ఉండదు. చిరాకుతో సరే అని తల తిప్పుకొని బాత్రూంలోకి వెళ్తాడు. మీరా వెనక లోపలికి వెళ్ళి చాలా జాగ్రత్తగా అభి టీషర్ట్ తీసి రైట్ హ్యాండ్ తడవకుండా చూసుకుంటూ మెల్లగా స్నానం చేస్తుంది. అభి మీరాను గమనిస్తూ ఉంటాడు. ఒక తల్లి తన బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలాంటి ఆప్యాయత మీరా కళ్ళల్లో కనిపిస్తుంది. అదే క్షణంలో అభి ఇంతకుముందు మాట్లాడిన మాటలు చెవుల్లో మోగుతాయి. అభికి లోపల అసహనం, గిల్ట్ ఫీలింగ్, ఎందుకలా మాట్లాడాను అని తనకే తన మీద చిరాకు వస్తుంది. స్నానం పూర్తయ్యాక మీరా టవల్ చుట్టి చాలా జాగ్రత్తగా బట్టలు వేస్తుంది. కిచెన్లోకి వెళ్ళి వేడివేడిగా పాలు తీసుకొచ్చి అభి చేతిలో గ్లాస్ పెడుతుంది. ఇవి తాగు, జలుబు చేయకూడదు. అభి పాలు గ్లాస్ని పక్కన పెట్టి ఒక్కసారిగా మీరాను గట్టిగా హత్తుకుంటాడు. ఆ క్షణం మీరాకు ఏమీ అర్థం కాక షాక్ అవుతుంది. అభి మనసు కాస్త తేలిక పడినట్టు అనిపించి ఆమెను వదిలేసి పాల గ్లాస్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు.
మీరా మాత్రం అక్కడే నిలబడి తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ, పర్లేదభి, నెమ్మదిగా అయినా నువ్వు మారుతున్నావు అని అనుకుంటూ మనసంతా హాయిగా మారి తన రూమ్లోకి వెళ్తుంది. బాల్కనీలోని చల్లని గాలి తగులుతుంటే అభి కళ్ళు ఆకాశం వైపు నిలుస్తాయి. ఎందుకు ఇలా చేశాను అని లోపల ప్రశ్నలు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడి ఉంటాడు. ఆలోచనలతో కళ్ళలోని తెలియని బాధ లోపల నుంచి నిద్రమత్తు శరీరాన్ని కమ్ముకుంటుంది. గ్లాస్ ఖాళీ చేసి లోపలికి వచ్చి బెడ్పై అలిసిన శరీరంతో కళ్ళు మూస్తాడు. ఉదయం ఇషిక నిద్రలేచి తను బెడ్పై ఉండడం గమనించి ఆశ్చర్యపోతుంది. నిన్న రాత్రి బాల్కనీలో నిద్రపోయిన అశోక్ చలిగా ఉండటం వల్ల తనని ఎత్తుకొని లోపలికి తీసుకొస్తాడు. ఇషిక చిన్నగా నవ్వుకుంటుంది. చుట్టూ చూస్తుంది, కానీ అశోక్ కనిపించడు. వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ఇషిక కళ్ళు అశోక్ను మాత్రమే వెతుకుతూ ఉంటాయి. అప్పుడే యమునా గారు కిచెన్ నుంచి, అశోక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడమ్మా, రా టిఫిన్ చేద్దాం అని అంటారు. ఇషిక దిగులుగా, అప్పుడే వెళ్ళిపోయారా